666 అంటే నిజంగా 6 అని కాదు. బైబిల్లో కూడా 666 పేజ్ ఉంటుంది. చించేస్తారా? తప్పు కదా. మీ జీవితంలో కూడా 666 రోజు ఉంటుంది. తీసేస్తారా? మనం ఉండం కదా. కాబట్టి 666 అంటే ఇక్కడ అర్థం అది కాదు. 6 మనిషిని చేసిన రోజు, మనిషి రోజు. 3 పరిపూర్ణతకి గుర్తు. ఇది హెబ్రీ సంస్కృతిలో, హెబ్రీ భావజాలంతో రాసినది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ సంస్కృతిలో, వాళ్ళ నుడికారంలో, వాళ్ళ భావజాలంలో మనం ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి. మనిషి దేవుడికి వ్యతిరేకంగా చేసే తిరుగుబాటు పరిపూర్ణమైనప్పుడు, పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు దానికి సంకేతమే మృగం సంఖ్య. మృగం ఎవరో కాదు, అది నిజంగా మృగం కాదు, అపవాది యొక్క దూతే. మానవాళినంతటినీ దేవునికి వ్యతిరేకంగా పోగు చేసేదే మృగం. దేవునికి వ్యతిరేకంగా మానవాళి చేసే తిరుగుబాటు యొక్క పరాకాష్ఠ 666. దానికి గుర్తు అన్నమాట అది, అంతే.